నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక మార్చి 16, 2026 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక అదిగో కందకుర్తి. ఆ గ్రామానికి వెళ్లిన కొందరు స్వయం సేవకులు అక్కడి మట్టిని తీసి నుదుట అద్దుకున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ పూర్వీకులు నడిచిన నేల అదే. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఇందూరు జిల్లాలో మారుమూల పవిత్ర గోదావరి తీరంలో కనిపిస్తుందా అందాల పల్లె. పేరు కందకుర్తి. కందకుర్తి దగ్గర ప్రవహించే 3 నదుల సంగమం వల్లే ఇక్కడ భాషా సాంస్కృతిక సముచ్చయం కనిపిస్తుంది. ఈ ఊరు 700 ఏళ్ల క్రితం అవతరించిందని చెప్తారు. మొదట కందకుర్తిలో జనావాసాలు లేరు. ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే నీలా అనే గ్రామం కేంద్రంగా ఉండేది. కానీ నదుల సంగమస్థలి కాబట్టి జనం వచ్చి వెళ్తూ ఉండేవారు. ఆదిలో ఇదొక జాలర్ల గ్రామం. అంతా అటవీ ప్రాంతం కాబట్టి డప్పులతో జనం వచ్చి వెళ్లేవారు. క్రూర జంతువుల నుంచి రక్షణకు అదొక మార్గం. ఆ విధంగా మాదిగలకు స్థానం వచ్చింది. ఆ కాలంలో వంజర సంగమం అని దీనికి పేరు. ఆపై స్కందకూడతి అన్న పేరొచ్చింది. స్కందుడు అంటే కుమారస్వామి, స్కందకూడతి అంటే కుమారస్వామి నివాసం, కూడతి అంటే అర్థం నివాసం. తర్వాత స్కందకూడలి అన్న పేరుతో పిలిచారు. అక్కడ ఉన్నది స్కంద మందిరమే. ఇంతకీ ఇది మరాఠా పదం కాదు, కన్నడ జనితం. ఇక్కడ స్థలాలకు చాలా వరకు కన్నడ భాషా నామాలుంటాయి. నిజామాబాద్ జిల్లాలో దొరికిన 60 శాసనాలు ఈ భాషలోనే ఉన్నాయి. తూర్పు చాళుక్యుల పాలనకు చిహ్నమిది. కానీ ఎక్కువ మంది హిందువులు ఇక్కడ మాట్లాడేది మరాఠీ. భౌగోళికంగా దీని స్థానం తెలుగు ప్రాంతంలో కాబట్టి వినిపించేది కన్నడ పదాలు. ప్రజలు మాట్లాడేది మరాఠీ. చిరునామా తెలుగునాడు. అవతల నాందేడుకు చెందినవాడు భవభూతి. ఆయన ఉదుంబర నామ్నా అని చెప్పుకున్నాడు. దీనిని ఇప్పుడు ఉమ్రి అంటున్నారు. పంపకవి కూడా ఈ పరిసరాలకు చెందినవాడే. ఇందులో వంజీరా స్కందమూర్తి మందిరం హిందూ వ్యతిరేక ముస్లిం పాలన ఒక చారిత్రక నేపథ్యానికి సంబంధించినవి. ఔరంగజేబ్ సైన్యం 200 మంది ఈ గ్రామంలోనే ఉండేవారు. తర్వాత నిజాంలు కూడా ఇదే కొనసాగిస్తూ తమ సేనల శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఈ సైనికులను శాశ్వత ప్రాతిపదికన ఉంచేందుకు కందకుర్తి ఆ చుట్టుపక్కల ఈనాములు ఇచ్చారు. దీని ఫలితమే కందకుర్తితో పాటు సమీప గ్రామాలు హంగర్గా, కొప్పర్గాలలో నేటికి ముస్లిం జనాభా 70% వరకు కనిపిస్తుంది. రైలు మార్గం నిర్మించే వరకు ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కందకుర్తి మీదుగానే వెళ్లాల్సి వచ్చేది. ఇది జాగృతి తెలుగు వారపత్రిక మార్చి 16, 2026 సంచిక నుంచి సమర్పించటం జరిగింది. శీర్షిక అదిగో కందకుర్తి. నమస్కారం.